ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని, మానసిక ప్రశాంతత పొందవచ్చని ప్రముఖ యోగా గురువులు హనుమంతరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్లో గల శాంతి ఆశ్రమంలో స్వచ్ఛ భారత్ యోగా మండలి ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. యోగా గురువు హనుమంతరెడ్డి కార్యక్రమంలో పాల్గొనగా మహిళలతో ప్రాణాయామం, యోగా ఆసనాలను సాధన చేయించారు. ఈ సందర్భంగా యోగా గురువు హనుమంతరెడ్డి మాట్లాడుతూ తమ స్వచ్ఛ భారత్ యోగా మండలి స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిందని, అప్పటి నుండి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొండలరావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా మహిళలకు శాంతి ఆశ్రమంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. యోగాంధ్రగా మన జూన్ 20న మన ఆంధ్రప్రదేశ్లో ప్రకటించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి ఇంటికి యోగా అందాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు ప్రతి ఇంట్లో ఒక యోగ గురువుగా తయారై ఆ కుటుంబాన్ని ఆరోగ్యాంధ్రగా మలుచుకోవాలని, రోగాంధ్ర అనేది మాట రాకూడదనే ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా చైతన్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా యువకులు, పిల్లలు చిన్న వయసు నుంచే 14-15 సంవత్సరాల నుంచి ఈ యోగాభ్యాసాన్ని ప్రారంభిస్తే వాళ్ళు ఒక మీడియము వచ్చే లోపల వాళ్ళ ఒక ఉన్నత స్థితికి ఎదిగి మన సమాజానికి మేలు జరిగేలాగా వాళ్ళ స్థితిని పెంచుకుంటారండి. ముఖ్యంగా ఈ సాధన వల్ల మనకి అన్నీ దూరమై మనము ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే సద్దుతో మనం ముందుకెళ్తామండి. అటువంటి సాధనని మనం ప్రతి ఒక్కరు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ మా స్వచ్ఛ భారత్ యోగ మండలి ఉదయం సురేష్ నగర్ పార్కులో జరుగుతుంది, సాయంత్రం ఇక్కడ శాంతి ఆశ్రమం అశోక్ నగర్లో జరుగుతుంది. ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా కూడా ఇంట్లో అయినా చేసుకోండి, ఇంకొక ప్రదేశంలో అయినా చేసుకోండి, ఇంకో చోటుకైనా కానీ కొన్ని రోజులు గురు సమక్షంలో చేసుకున్నట్లయితే మీ యొక్క లోటుబాట్లని గురూజీ గుర్తించి సరిచేసి మీరు తర్వాత ఒక 3 నెలలు ట్రైనింగ్ అయినాక ఇంటి దగ్గరే చేసుకోవచ్చండి ఈ యోగా కార్యక్రమాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసుకొని ప్రతి నిత్యము ఆరోగ్యాన్ని, పూర్ణ ఆయుస్సుని పొందాలని మన కాకినాడ ప్రజలకి పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.